सीता रामलक्ष्मणमानस्य पवन नीलिमा पवन नामदेश निर्माणस्य सह कुटुंबस्य राजकुमारमदेश सह कुटुंबीनामस्य गोत्रोद्भवस्य आंजनेय स्वामी सर मैडम की सब्जेक्ट में आशीर्वचन కూర్చోబెడతా ఆశీర్వచనం కూర్చోబెడతా वीडियो क्लियर वीडियो मित्रों इधर देखो इधर देख रहे इधर देखो फोटो लगाओ फोटो फोटो लगाओ फोटो ಸ್ವಲ್ಪ ಬ್ಯಾಟನೆ ఓకే మేడం ఏం లేదు ఏదైనా నాకే పెట్టే కాల్ ఫుల్ అయిపోయినా కొంచెం వెనక జై శ్రీ పంచముఖి హనుమాన్ కి జై. ఈ రోజు చాలా సంతోషమైన రోజు మాకు ఇక్కడ సనత్ నగర్ నియోజకవర్గంలో. పంచముఖి హనుమాన్ టెంపుల్ ఎన్నో ఏళ్ల నుంచి నిర్లక్ష్యంగా ఉన్న ఈ గుడి ఈ రోజున దానికి పునర్నిర్మాణం చేసి మళ్ళీ భవ్యంగా దివ్యంగా దాన్ని మళ్ళీ సృష్టించబోతున్నాం. దీనికోసం ఎంతోమంది డోనర్స్ ముందరకు వచ్చి అలాగే ఎండోమెంట్స్ నుంచి సపోర్ట్ ఉండి కానీ అందరికంటే ముఖ్యంగా ఈ టెంపుల్ని ముందరికి తీసుకెళ్తున్న వారందరికీ నాకు ఈ రోజున థ్యాంక్ యూ చెప్తున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్రితం 10 ఏళ్లగా మోండా మార్కెట్ ఏరియాలో ఉన్న ఈ ప్రాచీన టెంపుల్ని ఎన్నో ఏళ్లగా నిర్లక్ష్యం చేసి దీంట్లో భక్తులకి ఏ రకంగా ఫెసిలిటీస్ లేకుండా ఉంటాయి. కానీ క్రితం 2 ఏళ్లగా ప్రతి ఒక్క విషయం మీద మేము ఫోకస్ చేసి ఈ టెంపుల్ని ఎలా మార్చాలి, భక్తులకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఎలా రావాలి, వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళ మొహం మీద ఒక చిరునవ్వు ఎలా ఉండాలి అని ఎంతో ప్రయత్నం చేశాం.
ఈ ప్రయత్నాన్ని ముందర తీసుకెళ్ళిన మా చైర్మన్ గారు రాజ్ కుమార్ గారు, ఆయనకి ధన్యవాదములు. ఎందుకంటే నిరంతరం ఆయన అపాయింట్ అయ్యి 11 నెలలు అయినాయి. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఎలా మనం ఈ టెంపుల్ని పునరుద్ధరణ చేద్దామన్నా లేకపోతే చేంజ్ ఎలా చేయాలన్నా చాలా ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తాను, ఈ ప్రయాణం ఆయన ఎలా చేశారు, ఎవరు ఎంతోమంది చేయలేనిది. అంటే మోండా మార్కెట్లో మీ అందరికీ తెలుసు ఈ టెంపుల్ ఎంత ఇంపార్టెంట్. ఎంతోమంది లీడర్స్ చేయలేనిది ఈయన ఎలా చేశారు, ఆయనతోనే విందాం. చెప్పండి. జై శ్రీరామ్ మేడం. మేడం యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ టెంపుల్ కాబట్టి ప్రోటోకాల్ పాటించలేదు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్తున్నారా? ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నారు. నాకు తెలియదండి. మేమైతే హనుమాన్ భక్తులం, రామ భక్తులం. మేము చేయగలిగిన సేవ మేము చేస్తున్నాం. ఇప్పుడు గుళ్ళల్లో ప్రత్యేకంగా పాలిటిక్స్ చేయొద్దు. కాకుండా మాకు ఇన్విటేషన్ వచ్చింది కాబట్టే మేము వచ్చాం కదా. ఇది మాకు ఈఓ గారు కానీ అలాగే చైర్మన్ గారు కానీ అందరూ మమ్మల్ని, అర్చకులు కూడా వచ్చి మీరే చూశారు, మీడియా ముందరే వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. కాబట్టి ఇన్వైట్ ఎక్కడన్నా ఆహ్వానం ఉంటే అక్కడ వెళ్ళటం మామూలు. పైగా గుడి అంటే ఇలాంటి దాంట్లో మేము ఎప్పుడు ముందరే ఉంటాం. అంటే ఈఓ గారు కూడా లేరు. ఆరోగ్యం ప్రధానంగా ఈవో గారు లేకపోవడము, అర్చకులు ముఖ్యమైన గుడిలో భగవంతుడు ఉన్నారా? ఇది మాకు చాలండి. హనుమంతుడు ఉన్నారా? పంచముఖ హనుమంతుడు ఉన్నారా? చాలండి. మేము ఇలాంటి ఇదే ఆహ్వానం ఉంది అంటే అఫీషియల్గా ఆహ్వానం ఉంది కాబట్టి వచ్చాం. కానీ మేము వచ్చింది సేవ చేయడానికి కోసం, భగవంతుని సేవ చేయడం కోసం. మేము దీంట్లో ఏ రకమైన పాలిటిక్స్ ఎప్పుడు పాటించలేదు, ఇప్పుడు పాటించడం. ప్రత్యేకంగా నేను మా టీం మేము పాటించాం. దీంట్లో పాలిటిక్స్ గుడుల్లో సేవ చేయడానికి పాలిటిక్స్ ఏంటమ్మా? ఎవరు ఉంటే ఈఓ గారు ఉన్నా, ఈఓ గారు ఎందుకు లేరో అదంతా మనకెందుకు. ఇప్పుడు మనం గుడికి వచ్చాం, పూజ చేసుకుంటాం. భక్తులకి ఏ రకంగా ఫెసిలిటీస్ బాగున్నాయి, బాగు చేయాలి, ఈ ఆలోచన మీద ఉంటాం. అది చేసుకుని ఇక్కడి నుంచి మా వంతు మేము ఎంత చేయగలమో అంత చేసి భక్తులతో ఆశీర్వాదం తీసుకుని ఇక్కడి నుంచి మొదలుపెట్టాం. మేడం, గుడి పునర్నిర్మాణం చేస్తున్నటువంటి ఏర్పాట్లు అసలు ఏంటి, ఎంత అది ముఖ్యమైన విషయం. ఇవాళ ఈ గుడిని ఎన్నో మార్పులు ఇక్కడ అవ్వబోతున్నాయి. చాలా దివ్యంగా ఈ గుడిని మార్చబడబోతుంది. సో మన చైర్మన్ గారు రాజ్ కుమార్ గారు దీని డీటెయిల్స్ చెప్తారు. నమస్కారం అండి, జై శ్రీరామ్. ముందుగా కోట నీలిమ గారికి చాలా ధన్యవాదాలు. నన్ను చైర్మన్గా ఈ టెంపుల్కి ఎన్నుకొని నన్ను జీరో కార్యకర్తగా ఉన్న నన్ను తీసుకొచ్చి ఈ టెంపుల్కి చైర్మన్గా చేసినందుకు ఆమె చాలా కృతజ్ఞతని. ఇంకోటి మా తిరుకాల మనోజ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే వీళ్ళిద్దరు చనువుతోనే నా పేరు రికమెండ్ చేసింది మనోజ్ అన్న. మేడం నన్ను మొత్తంగా పరిశీలించి నా గురించి తెలుసుకొని నన్ను ఎట్లా ఇక్కడ నడుచుకోవాలో చెప్పింది మా మేడం గారే. ఆమె గైడ్లైన్స్తోనే నేను ఇక్కడ ఇంత సక్సెస్ సాధించాను. నాకు జీరో లెవెల్ కార్యకర్తను నేను. నన్ను ఆవిడ ఈ దాకా తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి మాట్లాడడానికి కూడా ఆమె కారణం ఇవ్వాలి. దానికి ఆమె చాలా మంది కృతజ్ఞత. నేను గత 2014లో ఈ టెంపుల్ ఎండోన్మెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖలో పోయింది సార్. శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవస్థానం, సజ్జన్లాల్ స్ట్రీట్, మోండా మార్కెట్. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నది. 2014లో ఇది ఎండోన్మెంట్స్లోకి వెళ్ళింది. 2014 నుంచి 2025 వరకు ఇక్కడ ట్రస్ట్ బోర్డు అనేది లేదు. ఫస్ట్ ట్రస్ట్ బోర్డు మేడం గారి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇది సాధ్యపడింది. ఫస్ట్ ట్రస్ట్ బోర్డు 300 సంవత్సరాల గత గుడి అండి. ఇది 2014 నుంచి ఎండోన్మెంట్లో ఉండడం వల్ల దీనికి ట్రస్ట్ బోర్డు అనేది ఫామ్ కాలేదు. ఫస్ట్ చైర్మన్గా నన్ను ఎన్నుకోబడ్డాడు దేవుడు. నన్ను ఇక్కడ ఒక ఆపర్చునిటీ మేడం ద్వారా ఇప్పించాడు. నాకు 2014 నుంచి 2025 వరకు ఇక్కడ గుడి ఇన్కమ్ ఎట్లా ఉంది అంటే 51 లక్షల ఎఫ్డీ జరిగింది గుడి వాళ్ళు. 11 ఇయర్స్లో. నేను వచ్చిన 11 మంత్స్లో 22 లక్షల రూపాయలు ఎఫ్డీ చేయడం జరిగింది. అదొక అచీవ్మెంట్ చేశాము. అదంతా భక్తుల సహకారం, మా కమిటీ సహకారం, మేడం ఆశీర్వాదం, మా మనోజ్ అన్న ఆశీర్వాదం. ఇదొకటి. ఇంకోటి, ప్రతి శనివారం ఇక్కడ లేదన్నా ఒక 700 మందికి అన్నదానం స్వామివారి చేత్తోని అన్నప్రసాద వితరణ చేస్తున్నాము. అది మీ మీడియా ద్వారా కూడా చాలాసార్లు ఇక్కడ మేము మీడియాకు కూడా తెలపడం జరిగింది.
మీడియా వార్తల్లో కూడా రావడం జరిగింది. ప్రతి శనివారం గ్రూప్లో వీడియోస్ కూడా పెడతాం మేము టెంపుల్ గ్రూప్లో, అందులో కూడా మీరు చూడొచ్చు. ప్రతి శనివారం 700 మంది గుడిపైన రూపాయి భారం లేకుండా భక్తుల నుంచే అందరు భక్తులు కలిసి ప్రతి శనివారం వాళ్ళు సాయం చేయడంతో మేము 700 మందికి గుడి లోపల, గుడి బయట కూడా కాదండి, గుడి లోపల అన్నప్రసాద వితరణ చేస్తాం. ఇది ప్రాచీన 300 సంవత్సరాల గుడి అండి. ఇక్కడ గాంధీ హాస్పిటల్ అనేది అయితే ఉండేది, చాలా ప్రసిద్ధమైన హాస్పిటల్, మీ అందరికీ తెలిసిందే. స్వామివారు అందరికీ ఎంతోమందికి వ్యాధులను నయం చేసిన గుడి అని చాలా నమ్మకము. మొన్న 26వ తారీఖు కూడా ఇండియన్ నేవీ పెద్ద హోదా ఉన్నతాధికారి కూడా ఈ గుడికి Z కేటగిరీ సెక్యూరిటీలో రావడం జరిగింది, వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇది మహత్తరమైన గుడి. ఇంకోటి ఈ గుడి పునర్నిర్మాణం కోసం నేను గత 6 నెలలుగా ఎండోన్మెంట్ ఆఫీస్లో ఆఫీసర్లు బదిలీ అయినా, సపతిలు బదిలీ అయినా, కమిషనర్లు బదిలీ అయినా చాలా ఇక్కట్లు పడి గుడి పునర్నిర్మాణం కోసం ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు పాటలు పడని దాన్ని నేను పట్టించుకొని నా కమిటీ సభ్యులతోని భక్తుల సహకారంతో డోనర్ స్కీమ్ కిందికి ఈ గుడి ప్లాన్ డెమాలిషన్ ఆర్డర్తో సహా పునర్నిర్మాణం వరకు మేడం గారి సహకారంతో, కమిషనర్ గారి దగ్గరికి మేడం పర్సనల్గా వెళ్ళారు కాబట్టి మేడం గారి సహకారంతో డిసెంబర్ 19న మాకు ప్లాన్ అప్రూవల్ రావడం జరిగింది. డిసెంబర్ 19 నుంచి ఇప్పటి వరకు మంచి రోజులు లేకపోవడంతో ఈ ముహూర్తాన్ని మేము పెట్టుకోవడం జరిగింది. ఎంత బడ్జెట్ వర్క్ చేస్తున్నారు? ప్లాన్స్ అండ్ ఎస్టిమేషన్స్ 67 లక్షలకు ఇచ్చారండి. కానీ మేము అది ఏంటంటే సిమెంటు, కంకర, ఉస్కే దాంతో ఓన్లీ జనరల్ ప్లాన్స్ అండ్ ఎస్టిమేషన్ 67 లక్షలకు ఇచ్చారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు. కానీ మా ప్లాన్స్ అండ్ ఎస్టిమేషన్స్ రాతి కట్టడం, కృష్ణశిల రాతి కట్టడంతో మేము పోదాం అనుకుంటున్నాము. ఎందుకంటే డోనర్ స్కీమ్ కాబట్టి భక్తుల డబ్బు ఎండోన్మెంట్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఏం సహకారం తీసుకోకుండా తీసుకుంటున్నాం. డోనర్ స్కీమ్ కింద 2,67,00,000తోని ఒక అంచనాకు వచ్చామండి. అది 3 కోట్లు కావచ్చు, 3.5 కోట్లు కావచ్చు, భక్తుల చేత్తోనే ఇదంతా. ఒక్క రూపాయి కూడా కలెక్షన్ చేయము, ఒక రూపాయి స్కానర్లు ఉండవు, ఒక రూపాయి కూడా రసీదులు ఉండవు. ఏది ఉన్నా భక్తులతోనే, భక్తులకి కాంట్రాక్టర్లకి అనుసంధానం చేసేస్తాం. ప్రధానంగా ఇప్పుడు డోనర్స్ ఎవరు ఎక్కువ ఇచ్చారు? ఇప్పుడు రమేష్ గారు అనే ఒక డోనర్ ఉన్నారండి. ఆయన మొత్తం సిమెంట్ ఖర్చు ఇచ్చుకుంటానన్నారండి. మెయిన్ సిమెంట్ మొత్తం సిమెంట్ 1000 బస్తాలు కానివ్వండి, 1,00,000 బస్తాలు కానివ్వండి ఆయన ఇస్తా అన్నారండి. ఇంకొక ఆయన ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, ఆయన రాలేదు. ఐరన్ అండ్ స్టీల్ మొత్తం ఏదున్నా నేను ఇస్తా అని చెప్పారు. ఇంకోటి పెద్ద కాంట్రాక్టర్ ఉన్నారు కర్పూరం గోపీనాథ్ అని, ఆయన తిరుపతిలో కూడా చాలా టెంపుల్స్ కట్టారు. ఆయన మొత్తం అది మేడం గారు ఆశీస్సులు, హనుమంతుడు ఆశీస్సులు అండి.